కలియుగంలో ఉన్నటువంటి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏ విధంగానైతే ఉత్తర ద్వారం కోసం నిజంగా మీరు నిన్ననే మొన్ననే చూసి ఉంటారు. ఆ ఉత్తర ద్వార దర్శనం కోసం ఎంతో మంది కూడా కింద ఆ దర్శనం తప్పించే దాంట్లో కూడా కొందరు అనేకమైన రకాలు జరిగింది మీకు తెలుసు. కానీ నిజంగా ఈ స్థల పురాణ చరిత్ర మీకు చెప్పాలి. ఇక్కడ స్వామి ఆ రోజు కుబేరుడి దగ్గర తన అప్పు అయినప్పుడు తన వెళ్తున్న పయనంలో ఆ స్వామి రాత్రి పూటలో వెళ్తున్నాడంట. ఆ వెళ్తున్న సందర్భంలో తెల్లారుతుంటుందట. ఆ తెల్లారుతుంటున్నప్పుడు నేను తెల్లారితే అందరు నన్ను చూస్తారు కదా, నన్ను మొత్తం అందరు ఆపేస్తారు కదా, ఎక్కడ ఆగాలని ఆ స్వామి ఈ గుట్ట మీద పైకెక్కి ఆ గుర్రాలని ఆపిండు. ఆ గుర్రాలను ఆపి ఆ స్వామి ఆ గుట్ట మీద 4 దిక్కులు చూశాడట. ఆ 4 దిక్కులను చూసినప్పుడు ఈ చుట్టూ ప్రాంతం పచ్చని పంట పొలాలు ఉండేయంట, పచ్చని అడవి ఉండేయంట, నీళ్లు ప్రవహిస్తా ఉన్నదంట. ఈ ప్రాంతంలో వచ్చి నేను ఇక్కడ ఆగి నేను ఇక్కడ ఈ రాత్రి అంతా ఈ పగలంతా నేను ఇక్కడ ఉండాలంటే నేను ఎలా ఉండాలి అనుకుని ఆ గుహను ఏర్పాటు చేసుకొని ఆ స్వామి పాదాల నుంచి కిందికి వచ్చినటువంటి పాద గుర్తుల పైన ఉన్నవి నేను చిన్నప్పుడు చూసినా. కానీ ఇప్పుడు నిజంగా అయ్యగారుల పైన తీసుకువెళ్తే ఈ గుండు యొక్క పైన ఆ రాయి పైన తెల్లగా వస్తుంది. కానీ స్వామివారి ఇక్కడ వేసిన పాదాలు అక్కడ నల్లటిగా స్వామివారు చూశారు. మరి పాదం మోపినటువంటి మహాక్షేత్రం ఇక్కడ ఇది. అదే విధంగా అమ్మవారితో ఉన్నప్పుడు స్నానం చేయడానికి ఇక్కడ ఒక కోనేరుని కూడా సృష్టించుకున్నాడు. అది 5 కోలలు అంటారు, అంటే మా దాంట్లో కోలలు అంటారు. అంత లోతు ఉన్నటువంటి అక్కడ ఇది ఉన్నది. మేము చిన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ స్వామి వారిని వేడుకున్నారు, నాకు సంతానం అయితే ఇక్కడ నేను మీకు పూజలు చేస్తా అని ఎప్పుడో మొక్కుకున్నారు. కానీ కాలక్రమేపణ మనం అందరం మర్చిపోయినాం, అందరం ఇది చేస్తా ఉన్నాం. కొంతమంది వచ్చి భక్తి చేసుకుంటా ఉన్నారు. నా దగ్గరకు ఒక మన పూజారి బిచ్చ స్వామి వచ్చి, స్వామి నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నువ్వు కూడా మొక్కుకో, నీకు స్వామి ఏమైనా వరం ఇస్తాడు అనుకున్నారు. అంటే నాకు ఆ బిచ్చ స్వామి ఎవరో తెలియదు. మా అమ్మ స్వామి మా పొలాలన్నీ చేస్తాడంట ఆయన. ఆ రోజు నేను మొక్కుకున్న స్వామికి, స్వామి నాకు కనుక ఈ రాజకీయంలో ఉన్న నేను ఎన్నో కష్టాల నుంచి కన్నీళ్లతోటి ఉన్నా, ఎవరు కూడా నోటి దాకా వస్తున్నది నాకు ఎలాంటి అయినా ఒక అవకాశం ఇస్తే నేను ఇక్కడ జాతర జరిపిస్తా, నీకు ఒక కళ్యాణం జరిపిస్తా. నువ్వు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉత్తర భాగంలో ఉన్నావు, ఆ ఉత్తర భాగాన్ని నిన్ను ఏదైనా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే నేను జరిపిస్తాను. ఆ రోజు మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. ఒక 11-12 మంది స్వాములతో వచ్చి భోగ కార్యక్రమం పెట్టుకొని పోతా ఉన్నా. నాకు 10 వచ్చిన మరుక్షణం నేను అన్ని దేవుళ్ళని మొక్కుకున్నా. మా గురుస్వామి అయినటువంటి జయరాం పీఠాధిపతి స్వామి యొక్క అనుగ్రహంతో నేను అన్ని దేవుళ్ళని మొక్కులు తీర్చుకున్న సందర్భంలో ఒక 6 నెలల ముందర నా స్వప్నంలో కనబడ్డాడు స్వామి. నా స్వప్నంలో కనబడి, నాకు నువ్వు పూజ చేయవా, నాకు నువ్వు పూజ పెట్టవా అని అడిగిండు. స్వామి ఏంటో అని అనుకున్నా, కళలు అలాగొస్తాయి, అలాగైనా వదులుకున్నా. ఇంకా మా తర్వాత ఒక 3 నెలల తర్వాత మా భార్య గారి స్వప్నంలో వచ్చి స్వామి యొక్క చిన్న రూపంలో ఆమె రూపంలో కనిపించిండు. ఆమె కూడా ఏం స్వామి మనకి ఎప్పుడు కనిపించని వెంకటేశ్వర స్వామి కనిపిస్తా ఉన్నాడు అని చెప్పింది. ఏందో అనుకున్నా. ఆ తర్వాత దీపావళి రోజు నేను పడుకొని ఉన్నా. ఇంటికి వచ్చి మా అమ్మ 4 గంటలకే లేపి, స్వామి నువ్వు ఇక్కడ, మా అమ్మ కొంచెం ఆతృత ఎక్కువ, 4 గంటలకే లేపి, స్వామి నువ్వు ఇక్కడ స్వామిని ఏమైనా మొక్కుకున్నావా, అన్నం పెడతా అన్నాడు నీ కొడుకు, అన్నం పెడతలేడు నాకని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక మార్లు ప్రతి నెల తిరుపతి వెంకటేశ్వర స్వామి మదిలో పోయినప్పుడు ఒకటే కోరుకునేది, స్వామి నేను కోరుకున్నటువంటి ఈ జాతర నన్ను ఎలా నడిపిస్తావు స్వామి, ఎలా నన్ను ముందుకు తీసుకెళ్తావు అని ప్రతి నిమిషం ప్రతి క్షణం అనుకునేది. మా గురువులు కూడా చెప్పకపోయేది. మా స్వామి నిజంగా ఎంత గొప్పవాడంటే, నాకు మొన్న ఆ స్వామి కూడా కలలో వచ్చిండంట. ఏం స్వామి ఏడుస్తున్నావు ఎందుకు అన్నాడు. నేను స్వామి నీ దగ్గరకు వస్తా అన్నా. అంటే స్వామిని పిలవలే నేను ఇక్కడ రమ్మని. ఏడుస్తున్నావు ఎందుకు స్వామి, నా కలలో కనిపించినావు అంటే, పరుగున పోయి స్వామి కాలు మొక్క ఏడ్చిన. ఏం స్వామి ఏడుపు ఏం లేదు కానీ మీరు రావాలి అని చెప్పిన. స్వామి అన్నాడు, నా ఎన్ని కార్యక్రమాలైనా పక్కన పెట్టి నీ కార్యానికి వస్తా అని చెప్పిండు. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క లేని లోటుని మా పీఠాధిపతి స్వామి
వచ్చి నిజంగా సాక్షాత్ ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామి పీఠం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా మనం అందరం మీ లోక కళ్యాణం కోసం, నా ఒక్కరి కోసమే కాదు, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి, ఈ ఊర్లన్నీ కూడా ఒక మంచి ఒక వాతావరణంలో పెరగాలి, ఆరోగ్యాలు పెరగాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరికి మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఆ స్వామికి కోరుకోండి. ఆ కళ్యాణ వెంకటేశ్వరుని నామకరణం ఎందుకు చేశామంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. అందుకోసమే ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్నటువంటి స్వామి, ఆ యాప చెట్టులో ఉన్నటువంటి ఒక మహోత్తరమైన శక్తి ఉన్నది. నేను ఎంతో మంది పీఠాధిపతులను, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని తెలుసుకోవడం జరిగింది. ఆ స్థల పురాణంలో ఇంతటి దాన్ని పూర్తి తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిజంగా నేను తిరుపతిలోనే ఉన్నా, తిరుపతి గొప్ప విషయం అని చెప్పాలి, నేను తిరుపతిలోనే ఉన్నా, నాకెప్పుడు చెప్పని ఒక వ్యక్తి స్వామి మీరు ఎక్కడున్నారు అన్నారు. ఏం స్వామి ఎప్పుడు అడగండి ఇంత అడుగుతున్నారన్న, మీరు తిరుపతిలో ఉన్నారా అన్నారు. తిరుపతిలోనే ఉన్నా స్వామి అన్నా. నిజంగా ఇవన్నీ జరగడం అనేది స్వామి యొక్క కళ్యాణం, ఆయన కార్యాన్ని నడిపించుకునే మా గణేష్ శర్మ స్వామి. మరి నేనున్నా ఇక్కడ కొన్ని ఎన్నో అవాంతరాలు వచ్చినాయి, నేనున్న స్వామి నీకు, నేను నా ద్వారా నిన్ను నడిపించి ఈ కార్యాన్ని నడిపించమని ఆ గణేష్ శర్మ స్వామికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా స్వామి. అలాగే మరి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నిజంగా నేను వైకుంఠంలో స్వామి దగ్గర పోయినప్పుడు ఇక్కడ పాదాల దగ్గర నేను హారతి తీసుకుంటా. సేమ్ మనకి కళ్యాణం జరిపించిన స్వామి సేమ్ ఆయన లాగానే ఉంటాడు. నేను ఆయన అక్కడ దిగి వస్తుంటే ఆ స్వామి ఇక్కడ నుంచి ఏమైనా వచ్చిందా అనే ఒక తపంతో వెళ్ళిపోయినా నేను. అంటే ఈ స్థల పురాణం గాని, ఈ స్థల మీద విన్నాం గాని, మరి ఇక్కడ బిచ్చా బావోజీ కూడా ఎంతో రోజు శనివారం పూజలు చేయడం జరుగుతుంది. ఈ తండలో గాని ఇక్కడ అందరు కూడా మంచి జరగాలి, మీ అందరు కూడా సుభిక్షంగా ఉండాలి, మనం అందరం మంచిగా ఉంటేనే, ఒక్కరం మంచి కాదు, మన ప్రాంతం అంతా మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామని కోరుకునే వ్యక్తిని. మీ యొక్క అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జరిపించిన, అలాగే పిల్యతండ వాసులను గాని, సిత్యతండ వాసులను గాని, మా పెళ్లిపాట్ల మేకల శ్రీనివాస్ గాని, మాజీ సర్పంచ్ మధు గారు గాని, బాలు గారు గాని, రాంబాబు గాని, నిజంగా ఇక్కడ కొండలు ఇలా ఉండే ఈ గుట్టలు, నేను ఇక్కడ కళ్యాణం చేయాలంటే ఎలా చేయగలను, స్థలం లేదు, ఏ రకంగా చేయగలనని అనుకున్నా, బాధపడ్డా, కష్టపడ్డా. స్వామి వచ్చిన రోజు ఈ రూపం లేదు, ఈ రూపాన్ని తెచ్చినటువంటి ఆ గొప్ప ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా ఆయన జరిపించుకున్నాడు. ఇలా నిజంగా నేను 31వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు ఒక పూట భోజనమే, చెప్పులు లేకుండా తిరుపతిలో సంకల్పం. ఆ రోజు నుంచి నిన్నటి నుంచి ఈ రోజు దాకా పచ్చి ఏ మాత్రం ఆహార పదార్థాలు తీసుకోకుండా శక్తినిస్తున్నటువంటి గొప్ప మహనీయుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ సాక్షాత్తు ఉన్నాడు. మీరందరూ సహాయ సహకారం ఉంటే ఈ స్వామిని ఒక దేవరకొండలో మరో తిరుపతిగా తీర్చిదిద్దే అవకాశం మనం అందరం కల్పించుకొని స్వామివారి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకుందామని కోరుకుంటూ ఇప్పుడు జై బలో వెంకటరమణ గోవింద గోవింద.